అయ్యో, మన గ్రూప్ లో మెసేజ్ చూసారా? ఎగ్జామ్ టెన్షన్ తో ఫోన్ కూడా అన్లాక్ చేయలేకపోతున్నా. ఎగ్జామ్ టెన్షన్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. అందుకే కదా ఎమర్జెన్సీ ప్రార్థన. ప్రార్థన అంటే ఎప్పుడు మనకి ఎమర్జెన్సీ సర్వీస్ లా అయిపోయింది. ఒక ఐడియా ఉంది, హెవెన్ కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం. హెవెనా? ఎందుకురా? అది మన డైలీ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ పోస్ట్ చేద్దాం. గ్రూప్ పేరేంటి? హెవెన్ గ్రూప్ చాట్. ఓకేనా? డన్. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే. సర్లే, నేను ఇంటికి వెళ్తున్నాను. ఏమైంది కీర్తి? ఎందుకు వెళ్తున్నావు? ఇది ఎప్పుడు ఇంతే, అలాగే ఉండిద్ది. నా కన్నీ నీవేలే యేసయ్యా 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. ఒంటరి బ్రతుకున జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతి నీవే. ఒంటరి బ్రతుకున జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతి నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమాన్వితుడవు నీవే. నా కన్నీ నీవేలే యేసయ్యా 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. ప్రభువా, ఈ రోజు బాగుండాలి. స్పెసిఫిక్ గా చెప్పవే. ఎగ్జామ్ పాస్ అని, ఫుడ్ టేస్టీ అని, వైఫై స్ట్రాంగ్ అని. ఇవన్నీ పెట్టే బదులు ఒక లిస్ట్ లో పంపిస్తే బాగుంటుంది. ప్రార్థన అంటే విష్ లిస్ట్ కాదు. విష్ లిస్ట్ కాకపోతే కంప్లైంట్ బాక్స్ ఏంటి? కరుణతో నిండి కలుషము మాపే కర్తవు నీవే, పాప క్షమాపణ శాప విమోచన మోక్షము నీవే. కరుణతో నిండి కలుషము మాపే కర్తవు నీవే, పాప క్షమాపణ శాప విమోచన మోక్షము నీవే. నిరీక్షణ నీవే, నా రక్షణ నీవే. నిరీక్షణ నీవే, నా రక్షణ నీవే. నా కన్నీ నీవేలే యేసయ్యా 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 యేసయ్యా.
కీర్తి, ఎందుకు ఏడుస్తున్నావు? హాయ్ అందరికి. హాయ్ అందరికి. నేను నా ప్రాబ్లంని మీతో షేర్ చేసుకోవాలని ఉంది, కానీ ఎలా స్టార్ట్ చేయాలో నాకు తెలియడం లేదు. కానీ నా మనసులో చాలా బాధ, భయం ఉంది, కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియడం లేదు. నా లైఫ్లో ఎవరికీ తెలియని ఒక తప్పు చేశాను, ఎవరికీ చెప్పలేదు. చర్చ్లో ఆర్సీవై లేబుల్ వేసుకున్నప్పుడు అందరికీ ఇలా ప్రార్థన గురించి, దేవుని గురించి అందరికీ చెప్తున్నప్పుడు నాకు అసలు ఆ రైట్ ఉందా లేదా అని డౌట్ వస్తుంది. ఆర్సీవై లేబుల్ వేసుకుని కూడా నాకు రైట్ లేదని అనిపిస్తుంది. ఇప్పుడు మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, నా ప్రాబ్లం చెప్తే మీరు నా కోసం ప్రేయర్ చేస్తారు. ఒక ఆడపిల్లగా నా తప్పు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నా కోసం ప్రేయర్ చేయండి ప్లీజ్. ఇది ప్రార్థన కంటే థెరపీ నోట్లా ఉంది. ఆర్సీవై యూత్లో ఉండే నువ్వే ఇలా అంటే ఎలా కీర్తి? ఇంకా అందరూ ఎలా అంటారు? ఆర్సీవై యూత్లో ఉండటం కూడా వేస్టే నువ్వు ఇంకా. ప్యూర్ హార్ట్ లేకపోతే ప్రార్థనకి మీనింగ్ ఉండదు కీర్తి. సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తా. దేవుడు అందరికీ రూల్స్ అప్లై చేస్తాడు, అలాగే నీకు కూడా అప్లై చేస్తాడు. తప్పు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నరకానికి వెళ్తారు కీర్తి, అలాగే నువ్వు కూడా వెళ్తావు కీర్తి. ఆర్సీవై యూత్లో ఉండటం కూడా వేస్టే నువ్వు ఇంకా. నేను నీకు బెస్ట్ సజెషన్ ఇస్తాను. నువ్వు చర్చ్కి రావడం మానేసి మొత్తం సెట్ అయిన తర్వాత చర్చ్కి ఇంకా ప్రార్థనకి రా. నువ్వు ఇంకా ఆర్సీవైకి రావడం వేస్టే కీర్తి. తప్పు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నరకానికి వెళ్తారు కీర్తి, అలాగే నువ్వు కూడా వెళ్తావు కీర్తి. నేను బాగా హర్ట్ చేశాను కదా, నీకు సారీ చెప్పాలా నాకు ఏదోలా ఉంది. మనం కరెక్ట్ చెప్తాం అనుకున్నాం, కానీ కరెక్ట్ చెప్పడంలో కేరింగ్ ఉండాలని మర్చిపోయాను. నేను తప్పు మనిషిగా ఫీల్ అయ్యేలా చేశాను. నువ్వు చేసిన తప్పుని మేము జడ్జిలా ఫీల్ అయ్యి నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేశాం. దేవుడి దగ్గరికి వెళ్ళే ధైర్యం మీ మాటల వల్ల తగ్గింది, కానీ దేవుడి కృప వల్ల పెరిగింది. అమ్మాయిలు మీరందరూ ఇక్కడ ఎందుకున్నారు నాకు చెప్పవసరం లేదు, కానీ కొన్ని మాటలు మనసును మెల్లగా చంపేస్తాయి. మీలో ఎవరు చెడ్డవారు కాదు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మంచి మనుషుల నుంచి ఎక్కువ గాయాలు వస్తాయి. మన నోటి నుంచి వచ్చే మాటలు చిన్నగా అనిపించవచ్చు. నేను నీకు బెస్ట్ సజెషన్ ఇస్తాను. నువ్వు చర్చ్కి రావడం మానేసి మొత్తం సెట్ అయిన తర్వాత చర్చ్కి ఇంకా ప్రార్థనకి రా. నువ్వు ఇంకా ఆర్సీవైకి రావడం వేస్టే కీర్తి. కానీ అవే మాటలు ఎవరో ఒకరిని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తాయి. మీరు నిజం చెప్పారనుకోవచ్చు, కానీ ప్రేమ లేకుండా చెప్పిన నిజం ఇప్పుడు చేదుగానే ఉంటుంది.
చర్చ్లో మనం 2 మొక్కలు పెట్టుకుంటాం. ఒకటి బయట కనిపించేది, ఇంకొకటి లోపల దాచేది. బయట కనిపించే మొక్కలను కాపాడుకోవడం కోసం లోపల ఉన్న మనసును ఒంటరిగా వదిలేస్తుంది. కీర్తి, నువ్వు చేసిన తప్పు నిన్ను తప్పుదానిగా చేయదు, కానీ ఆ తప్పును దాచడానికి నువ్వు వేసుకున్న ముసుగు నిన్ను ఒంటరిదానిగా చేస్తుంది. దేవుని దగ్గరికి రావాలంటే పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ యథార్థంగా ఉంటే చాలు. దేవుడు నిన్ను చూసేది జడ్జిలా కాదు కీర్తి, నిన్ను వెతుక్కుంటే వచ్చే తండ్రిలాగా. నువ్వు ఆలస్యం చేయలేదమ్మా, సరైన చోటుకి వచ్చావు. ఇతరుల పాపాన్ని కొలిచే హక్కు మనకు లేదు, కానీ ఒకరినొకరిని గాయపరచకుండా చూసుకునే బాధ్యత మాత్రం మనకుంది. అందరికీ నేను స్ట్రాంగ్గా కనిపించాను, కానీ స్ట్రాంగ్గా కనిపించాలనే భయం నన్ను దేవుని దగ్గరికి రాకుండా ఆపింది. దేవుడు నన్ను రిజెక్ట్ చేయలేదు, నా భయమే నన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేసింది. నేను దేవుని దగ్గరికి లేట్ కాలేదు, నిజంగా ఉండటానికి మాత్రమే ఆలస్యం అయ్యింది. క్రైస్తవ జీవితం అంటే పర్ఫెక్ట్ ఇమేజ్ చూపించడం కాదు, భయంతో ఉన్న మనసుతో కూడా దేవుని దగ్గరకు రావడం. మేము ఒకప్పుడు ప్రార్థనను మెసేజ్లా పంపించాము, కానీ దేవుడు మనతో కలిసి నడవాలని కోరుకున్నాడు. ప్రేయర్ అంటే దేవునికి మెసేజ్ పంపడం కాదు, ప్రేయర్ అంటే దేవునితో కలిసి నడవడం. ఇప్పుడేమో మేము హెవెన్ గ్రూప్ చాట్లో మెసేజెస్ పెట్టాం, హెవెన్ వాక్లో మనసుతో నడుస్తాం. కృంగిన వేళలో ఆదరణనిచ్చే స్వస్థత నీవే, వేదన రోదన శోధనలో నా బలము నీవే, బలము నీవే. కృంగిన వేళలో ఆదరణనిచ్చే స్వస్థత నీవే, వేదన రోదన శోధనలో నా బలము నీవే. యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా ఈరే. నాకన్నీ నీవేలే యేసయ్యా, 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే, నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే, నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే. నా కన్నీ నీవేలే యేసయ్యా, 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే, నీవే. హెబ్రీలు 4:16 ప్రకారము, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము.